ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాలలో, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక నూతన సంగతులను, ఆత్మీయ సత్యాలను మరి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ దినమునందు అవగాహనకు లేక వివేకములకు మూలంగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. మరి మీ దగ్గర బైబిల్లో ఉన్న ఎడల మరి యెషయా రాసినటువంటి పత్రిక, యెషయా రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము, ఐజయా చాప్టర్ 11 verse 2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇంగ్లీష్ లో కూడా చదువుకుందామండి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ హిమ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ and of power, the spirit of knowledge and of the fear of the Lord. Amen. మరి ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క వాక్యంలో చదువుకున్నటువంటి మరి మాటల్లో ఈ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర యొక్క లోతైనటువంటి వర్ణను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆత్మ మరి ఒక శక్తికి మాత్రమే కాకుండా, నాట్ ఓన్లీ జస్ట్ ద పవర్, జ్ఞానము మరియు అవగాహనకు కూడా మూలము అని చెప్పి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. జ్ఞానానికి మరి అవగాహనకు లేకపోతే వివేకమునకు బలమునకు ఆధారమగు ఆత్మ. కాబట్టి మరి ఈరోజు దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాలను మరి నడిపించేటప్పుడు అవసరమైనటువంటి అవగాహనను లేకపోతే వివేకమును పరిశుద్ధాత్మ మనకు ఎలా ఇస్తున్నాడో మరి మనము ధ్యానించిన ఉంటున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ యొక్క వివేకం యొక్క స్వభావం ఏంటి? ఈ యొక్క వివేకము అంటే మరి అవగాహన లేకపోతే వివేకము కేవలము జ్ఞానము కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో దేవుని సత్యాలపై వివేచన మరియు అంతర్దృష్టి ఉంటుంది ప్రియులారా. ఈ యొక్క మరి వివేకము అంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అది మరి దేవుని యొక్క సత్యాలపై వివేచన కలిగి ఉండటము, మరి పరిశుద్ధాత్మ లేఖనాల యొక్క లోతైన అర్థాలను మరియు జీవిత మరి ఆ యొక్క కాంప్లికేషన్స్, సంక్లిష్టతలను గ్రహించటానికి మనకు వీలు కల్పిస్తుంది ప్రియులారా. ఈ యొక్క వివేకము, జ్ఞానము, వివేకము, తెలివి, ఇవన్నీ ప్రియులారా. కాబట్టి ఈ మన యొక్క బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు దానిలో సత్యాలను తెలుసుకోవటానికి మరి ఇది మనల్ని నడిపిస్తుంది. మరి వివేకము కలిగి ఉండటం ప్రియులారా. అవగాహన, సరైనటువంటి అవగాహన, మన యొక్క జీవితాల ఎడల ఒక సరైనటువంటి అవగాహన, అండర్స్టాండింగ్, క్లియర్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు నో ద కాన్సెప్ట్స్, మరి ఏదైనా సబ్జెక్ట్ లో పిల్లలు ఆ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్, ఫౌండేషనల్ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ అవి అవగాహన చేసుకోవటం. వెన్ వి నో, మరి బైబిల్లో ఉంది, సత్యమును తెలుసుకున్న ఎడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. ఇఫ్ యు నో the truth shall set you free. కాబట్టి ప్రియులారా ఆ నోయింగ్ లో ఉంటున్నది ప్రియుల అవగాహన, సరి అయినటువంటి అవగాహన. ఈ అవగాహన దేవుని ఉద్దేశంతో అనుసంధానించబడిన జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇవి మనకు సహాయం చేస్తాయి ప్రియులారా. అర్థమవుతుందా? మరి ఈ యొక్క అవగాహనే, ఈ యొక్క వివేచనే, ఈ యొక్క అండర్స్టాండింగ్ will help us to take wise decisions in our lives. ఏది ఖ్యాతికలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నిత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు. ఎప్పుడు? when we have that understanding, when we have that wisdom,
కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అవగాహనను, అండర్‌స్టాండింగ్‌ను మనం అర్థం చేసుకోవటానికి మరి మనం ప్రయత్నిద్దాం. మరి రెండవదిగా ఈ యొక్క అవగాహనకు బైబిల్‌లో ఉన్నటువంటి ఉదాహరణలు, బైబిల్‌లో కూడా దేర్ ఆర్ సమ్ వండర్‌ఫుల్ అమేజింగ్ పీపుల్ ప్రియులారా. ఒకటి సొలొమోను జ్ఞానము. 1వ రాజులు 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్టు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఎంతగా ప్రియులారా సొలొమోను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇది బైబిల్ 1వ రాజులు 3:9లో మనం చూస్తున్నాము. ఇంత గొప్పదైన నీ జనమును చూడండి ఎంతగా ఆయన నా నా రాజ్యము, లేకపోతే నేను అధిపతిని, లేకపోతే రాజును, ఐఎమ్ ద కింగ్ అట్లా అనుకోవటం లేదు. కానీ ప్రభువా ఇంత గొప్ప జ జనాలను న్యాయము తీర్చగలవాడు ఎవరు తీరుస్తారు? అయ్యో! మనం ఏ పాటి వారమండి? మన జ్ఞానం ఏ పాటిది? మన బుద్ధి, వివేచన ఏ పాటిది? అయ్యో! వెన్ వి హంబుల్ అవర్‌సెల్వ్స్, టోటల్లీ ట్రస్ట్ గాడ్, టోటల్లీ ప్లీడ్ విత్ హిమ్, ప్రభువా నాకు బుద్ధి దయచేయి, వివేచన దయచేయి, జ్ఞానము దయచేయమన్నప్పుడు ప్రభువు ఆ రీతిగా దయచేస్తాడు పిల్లగా. దేవుడు మరి మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఇంటెన్షన్స్, అంతరంగంలో ఉన్నటువంటి హృదయం వైపు చూస్తున్నాడు. వివేకము గల హృదయము దయచేయము. మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దామా ప్రియులారా? ఎంతో కాంప్లికేటెడ్ వరల్డ్‌లో ఉంటున్నాం ప్రియులారా. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయం తీర్చాలి అంటే మనకు దేవుని యొక్క పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం అవసరం. మరి దేవుడిచ్చేటటువంటి వివేచన, ఆ యొక్క వివేకము కలిగినటువంటి హృదయము కోసం ప్రార్థన చేద్దాం. మరి సొలొమోను దేవుణ్ణి నీ ప్రజలను పరిపాలించటానికి వివేకవంతమైన హృదయాన్ని ఇవ్వమని అడిగాడు పిల్లారా. దేవుడు అతనికి జ్ఞానము మరియు వివేచనను, లేకపోతే అవగాహనని ఇచ్చాడు. అతను న్యాయంగా పరిపాలించడానికి అనుమతిచ్చాడు ప్రియులారా. కాబట్టి నాయకత్వము, మరి నిర్ణయం తీసుకోవటానికి అవసరమైనటువంటి అవగాహనను పరిశుద్ధాత్మ మరి ఎలా ఇస్తుందో ఇక్కడ మనకు వివరించబడి ఉంటున్నది పిల్లలు ఎంత తేటగా. మరి అంతేకాకుండా దానియేలు యొక్క జీవితంలో కూడా దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించను. ఆమేన్. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవుడు ప్రియులారా దానియేలు మరియు అతని స్నేహితులకు అన్ని రకాల సాహిత్యము మరియు అభ్యాసం గురించి జ్ఞానము మరియు అవగాహనని ఇచ్చి ఉంటున్నాడు ప్రియులారా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారికి అందరికీ కూడా ఆ జ్ఞానంలో ఎంతగా మిగతా వాళ్ళకి అందరికంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారిగా ఎక్సెల్ కంపేర్ టు అదర్ పీపుల్ ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా మరి దానియేలు ఇంకా కళలు మరి దర్శనాలను కూడా అర్థం చేసుకున్నాడు. మరి దేవుని ప్రణాళికలను కూడా, జరగబోయేటటువంటి ఆ సంఘటనలను కూడా గ్రహించి వాటిని చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. సొలొమోను యొక్క జీవితం చూసాం, దానియేలు యొక్క జీవితం చూసాం. మరి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకటి ఏంటంటే లేఖనాల ప్రకారము, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ప్రియులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ మన కళ్ళను తెరుస్తాడు ప్రియులారా. హీ ఓపెన్స్ అవర్ ఐస్. మరి ఎంత అవసరం బైబిల్ యొక్క వాక్యం మరి మనం చదువుతున్నప్పుడు కెన్ వి ఏబుల్ టు అండర్స్టాండ్, కెన్ వి ఏబుల్ టు ఎంతో లోతైనటువంటి సత్యాలు ఒక్క మాటనే గంటల సేపు మనం ధ్యానం చేయవచ్చు ప్రియులారా. మరి యోహాను 14:26లో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా చూడండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఆదరణకర్త, ఈజ్ ఎ కంఫర్టర్. ఆయన మరి ఏ రీతిగా ప్రియులారా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి ఈ దినాలలో ప్రియులారా హీ ఈజ్ రివీలింగ్ ఆల్ ద ట్రూత్స్, ఆల్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. 66 గ్రంథాలను
లో ఉన్నటువంటి ఆ యొక్క సాహిత్యము లేకపోతే ఉన్నటువంటి ఆ యొక్క ఆ వాక్యాలను మనము అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆ సహాయంతో. పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాలను బోధిస్తుంది ప్రియులారా. ఐ డు నాట్ నో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద డౌట్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ ద బైబుల్, రిగార్డింగ్ గాడ్, ఆర్ రిగార్డింగ్ సర్టన్ ఇష్యూస్. గో అలోన్ అండ్ ప్రే టు గాడ్. ప్రభు ఎందుకు ఆ రీతిగా నేను ప్రార్థించేటటువంటి వాడిని? వై లైక్ దిస్? ఏంటి ప్రభు? అన్ని కూడా అన్నిటికీ జవాబు ఈ యొక్క బైబుల్ ప్రియులారా. దిస్ ఇస్ ద ఆన్సర్. జీసస్ ఇస్ ద ఆన్సర్. అంతేకాకుండా ఈ యొక్క బైబిల్ కూడా మనకు సమాధానం. అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు గైడ్ అస్. మరి పరిశుద్ధాత్మ, మరి దీని అర్థం మనం లేఖనం చదివేటప్పుడు ఆత్మ దాని సత్యాలను గ్రహించి వాటిని మన జీవితాలకు అన్వయించుకోవటానికి సహాయపడతాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియులారా, వాక్యం చదవటమే కాదు, వాటిని మన యొక్క జీవితాలకు అప్లై చేసుకోవటం, అన్వయించుకోవటం. మరి కేవలం చదివేటటువంటి వారేం కాదు, నాట్ జస్ట్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్, బట్ వీ నీడ్ టు బి డూయర్స్. ఆ వాక్యం ప్రకారం అప్పుడే ప్రియులారా మనలో ఆ శక్తిని, అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిని చూడగలము. ఎన్నో గొప్ప కార్యాలు మన ద్వారా జరగనంటున్నది. రెండవది, మరి దైనందిన జీవితంలో మార్గదర్శకత్వము, గైడెన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఈ పరిశుద్ధాత్మ మన దైనందిన ఎంపికలలో అవగాహనను అందిస్తుంది. డే టు డే లైఫ్ లో ప్రియులారా, వి నీడ్ టు టేక్ సో మెనీ డెసిషన్స్. ఎంపికలు ప్రియులారా, దే ఆర్ సో మెనీ. ఎంతో కాంప్లికేటెడ్ వరల్డ్ లో ఉంటున్నాం ఇప్పుడు. అంతా కూడా మెయిన్ సబ్జెక్ట్స్ కాదు, ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, లేకపోతే ఎంతో ప్రియులారా అడ్వాన్స్డ్ దీస్ థింగ్స్ వి సీ. కాబట్టి మనం కెరియర్స్ ఎంపిక చేసుకోవటంలో, అంతేకాకుండా ఇది ప్రియులారా ఆ లైఫ్ పార్ట్నర్ను ఎంపిక చేసుకోవటంలో, ఇట్స్ రియల్లీ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్, కన్ఫ్యూజన్ థింగ్. మరి ఒక సిస్టర్ చెప్తున్నారు, అయ్యో ఎలాగండి మరి చూస్ చేసుకునేటటువంటిది, ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మని మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మ దేవునితో లెడ్ బై ద స్పిరిట్ అండ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, మార్గదర్శకత్వం. హీఈస్ గోయింగ్ టు గైడ్ అస్ ఇన్ టు ఆల్ ట్రూత్. మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. మరి నా యొక్క వివాహ విషయం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభా ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు దయచేయండి. ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీ అదర్ థింగ్స్. మరి ఆ విద్యా అర్హతలు, హోదాలు, ఆస్తి అంతస్తులు, అందం ఇవన్నీ కాదు, కానీ ప్రార్థించేటటువంటి వారిని నాకు లైఫ్ పార్ట్నర్గా ఇవ్వమన్నప్పుడు ఆ రీతిగానే దేవుడు నాకు ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు మరి జీవిత భాగస్వామిగా మరి దేవుడు నాకు అనుగ్రహించి ఉంటున్నాడు ప్రియులారా. మరి నేను ఆ పెళ్ళైనటువంటి మొట్టమొదటి దినం నుంచి కూడా ఇప్పుడు దాకా చూసేటటువంటిది, నాకంటే ముందు లెగిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, ఎంతగా మరి కుటుంబం కోసం, బిడ్డల కోసం మరి ఎంతగానో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటము. అటువంటి ప్రార్థన ఆ సాకారం ఉండబట్టి ఈ రీతిగా గ్లోబల్ మినిస్ట్రీస్ అనేటటువంటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఆమె వెనకాల ఉండి ప్రోత్సహిస్తుంది. ఎక్కడ ఎప్పుడు కూడా మరి దేనికి కూడా ఆటంకం ఇవ్వదు ప్రియులారా. కాబట్టి అటువంటి వారు మనకు మరి ఎంతో అవసరం ఏంటున్నారు. మీరు ప్రార్థించండి. ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎంపిక చేయటంలో, కెరియర్స్ ఎంపిక చేయటంలో, మరి ఏదైనా ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం ఏదో కన్వీనియన్స్ చూస్తుంటాం, సుఖమును మనకు దగ్గరలో ఈ దినాల్లో మరి ఎన్నో ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి జరగబోతున్నాయి. దూరం వస్తే ఎంతో విచారం పోతుంటాం. కానీ దట్ ఈస్ ద రైట్, దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్. దేవుడు నన్ను అనేక ప్రాంతాలకు పంపించింది. యాజ్ ఎ స్టూడెంట్ ఐ వెంట్ టు నార్త్ ఇండియా. ఆ యొక్క సాగర్ అనేటటువంటి ప్రాంతం కొండ మీద ఉంటది, అది కేంబ్రిడ్జ్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడ ఐ రియలీ ప్రైజ్డ్ గాడ్ ఫర్ దట్ నైస్ ప్లేస్. ఉజ్జయిన్ అనేటువంటి ప్రదేశానికి పంపించి ఉంటున్నాడు. ఇంకా అనేక ప్రాంతాలు ఉద్యోగ రీత్యా ప్రియులారా, మరి బంగారుపేట అనేటువంటి ప్రదేశం, చైనాలోకి వెళ్ళటానికి, మరి అనేక ప్రాంతాలలో రిమోట్ ఏరియా, తరలుబడి అన్నటువంటి ప్రదేశంలో పనిచేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటాడు. ఇటన్నిటిలో మరి మనకు దేవుని యొక్క చిత్తంలో ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ సురక్షితం ఉంటది, అక్కడ మరి దేవుని యొక్క సన్నిధి ఉంటది, అక్కడ సమాధానం ఉంటది. ప్రియులారా మరి దేవుని యొక్క ప్రోత్సాహం ఉంటది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటది ప్రియులారా.
కాబట్టి ఆ రీతిగా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. సామెతలు 3:5-6 ఉంది. మీ సొంత అవగాహనపై ఆధారపడకుండా, డు నాట్ ట్రస్ట్ ఆర్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మీ పూర్ణ హృదయంతో ప్రభుపై నమ్మకం ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. చూడండి పిల్లలు, మన సొంత అండర్స్టాండింగ్, మన యొక్క లేకపోతే లిమిటెడ్ నాలెడ్జ్, మన జ్ఞానం ఏ పాడిది, మన బుద్ధి ఏ పాడిది, వివేకం ఏ పాడిది పిల్లల. మనం పూర్ణ హృదయంతో మరి ప్రభువుపై నమ్మకం ఉంచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది పిల్లల. మరి దేవుణ్ణి గౌరవించే, మరి ఆయన చిత్తాన్ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోవటానికి ఆత్మ మనల్ని నడిపిస్తుంది పిల్లల. మరి ఏంటి అంటే దేవుని చిత్తం అని చెప్పి చెప్తుంటారు, కానీ మరలా అన్ని అనమాట అండి. మరి కొంత స్వచిత్తంలో కూడా కనపడుతుంటాయి చాలా మందిలో. ఇది నా రీతిగా ఉంటుంది, కన్వీనియన్స్, సౌకర్యము, అట్లాంటివి కాదు. కానీ పిల్లల దేవుని మీద ఆధారపడినప్పుడు we will ready to go anywhere he sends us. We are prepared to do anything he tells us. ఆ రీతిగా బైబిల్లో ఉన్నటువంటి వారు ప్రియులారా, ఆ రీతిగా వారు తయారు అయి ఉంటున్నారు, సిద్ధపడి ఉంటున్నారు. దే ఆర్ అవైలబుల్. హూమ్ షాల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అని యెషయా భక్తుడికి చెప్పినప్పుడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు, హియర్ ఆమ్ మై లార్డ్, సెండ్ మీ అని చెప్పి దేవునికి అవైలబుల్ గా ఉంటున్నాడు. ఆర్ వి రెడీ, ఆర్ వి అవైలబుల్? నేను చెప్పాను, ప్రభువా నీ కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నప్పుడు, he showed me, he opened the door to China. It's really a very complicated place. It's a communist country. It is a closed country. But still, ఎవరండి నాకు, I have Christ within me. క్రైస్ట్, పౌలు భక్తుడు అన్నట్లుగా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు ద్వారానే నేను సమస్తము చేయదును. ప్రియులారా, ఆ రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాము. మన యొక్క దైనందిన జీవితంలో, మరి మన యొక్క నిర్ణయాల్లో, సమస్తంలో కూడా మరి దేవుని చిత్తం. యేసు ప్రభువు కూడా ఏం చెప్పి ఉంటున్నాడు, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తమే. లెట్ thine will be done on this earth as it is in heaven. మరి ఆ రీతిగా దేవుడు సహాయం చేయను గాక. మరి అంతేకాకుండా ఈ దినాలలో మరి ఆత్మ మార్గదర్శకత్వాన్ని మనం కోరుకుందాం పిల్లల విశ్వాసులుగా. మన జీవితంలో అన్ని రంగాలలో పరిశుద్ధాత్మ అవగాహనను మనం చురుకుగా వెతకవలసినటువంటి వారం ఏంటంటే, ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ లెట్స్ సీక్ హోలీ స్పిరిట్స్ లీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. ప్రార్థన, బైబిల్ చదవటంలో ఆత్మ యొక్క నడిపింపుకు మరి మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. ఆత్మ స్పష్టతను అందిస్తుందని నమ్ముతూ మరి మన సవాళ్ళలో జ్ఞానం కోసం మనము దేవుణ్ణి మనం అడగాలి ప్రియులారా. అవగాహనతో జీవించటం, అండర్స్టాండింగ్. ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, దేవుడు మనకు మంచి వివేకం ఇస్తాడు ప్రియులారా, మంచి అవగాహన. క్లియర్ మైండ్ ఉన్నదో అక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది పిల్లల. అవగాహనకు చర్యల్లోని అనువదించాలి పిల్లల. మరి యాకోబు 1:22 ఉన్నట్లుగా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మనల్ని వినేవారుగా కాకుండా మరి వాక్యాన్ని చేసేవారుగా కూడా ఉండమని ప్రోత్సహిస్తున్నారు పిల్లల. మరి యాకోబు భక్తుడు, మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన సంబంధాలు, రిలేషన్షిప్స్, మరి వర్క్, పని, మరియు సమాజంలో, కమ్యూనిటీలో క్రీస్తు ప్రేమ మరియు సత్యాన్ని ప్రతిబింబిస్తూ దాన్ని జీవించటానికి మరి పిలువబడతాం పిల్లల. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, మరి ఈ యొక్క అవగాహనకు మూలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు మరి బహుమతిగా ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినాలలో తండ్రి అయ్యో, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నడిపించకపోతే ఎంత అంధత్వంలో, గుడ్డితనంలో, ఎంత భయంకరంగా ఉండేటటువంటి వారిని మమ్మల్ని ప్రేమించి, ఓ గొప్ప దేవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడిని దినాల్లో నడిపిస్తున్నారు ప్రభు. ఎలాగ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మంచి అవగాహనలోనికి నడిపిస్తారు తండ్రి. మీరే సహాయం చేయండి మా జీవితాల్లో ప్రతి అంశంలో, ఇన్ ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ పాయింట్. మరి తండ్రి, మీ జ్ఞానం మరియు వివేచనను వెతకటానికి మాకు సహాయం చేయండి ప్రభు. మరి మీ సత్యాలను నమ్మకంగా జీవించడానికి కూడా
మాకు శక్తిని దయచేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి ప్రభు పోరాటాల్లో ఉంటున్నారో, ఎటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారో, ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో ప్రభు, గొప్ప నాయన వారికి తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క అవగాహన దయచేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I pray, O Lord, that you, O God, touch each one of them, O Father. Release thine spirit in them, O Lord, and deliver them, O Lord, O Father, from the oppression, from the satanic wiles, O Father. And, Lord, free them so that, Lord, they will live lives, O Father, with a clear wisdom and understanding, Lord. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే you can always contact me. God bless you all. Have a good day. Blessed Sunday.